విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో బాలికను వంచాడు. 3 ఏళ్లుగా మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి వైకుంఠపురానికి చెందిన ఓ వ్యక్తి నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఓ బాలికను వంచాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ ఉపాధ్యాయుడు తరచూ అఘాయిత్యానికి పాల్పడేవాడు. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్ చదువుతోంది. ఆ బాలికలో మార్పును గమనించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోలీసులు పోక్సో అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి నగరంలోని రోడ్లపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసును డీఎస్పీ భక్తవత్సలం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఒక మైనర్ గర్ల్ కేసు విషయంలో ముద్దాయిని వాళ్ళ అరెస్ట్ చేసి కోర్టు వారి ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ తీసుకెళ్లే భాగంలో మాకు ఈరోజు బై వాక్ తీసుకెళ్తున్నాం. అతని వివరాలు అతను చలపతి, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అతను ఒక మైనర్ గర్ల్ని లోపరుచుకొని మాయమాట చెప్పి అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడనే ప్రాథమిక సమాచారం మేరకు అతన్ని మేము కోర్టు ముందు ఉంచుతున్నాం అరెస్ట్ చేసి.